హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ హైమ. సో ఈరోజు ఈ వీడియోలో అయితే నేను హెల్తీ అండ్ టేస్టీ జొన్న రొట్టెలను అయితే ప్రిపేర్ చేస్తున్నాను. తప్పకుండా వీడియో చివరి వరకు చూడండి, అయితేనే అర్థమవుతుంది. ఫస్ట్ అయితే నీళ్ళను మంచిగా మరగబెట్టుకున్న తర్వాత మనకు కావాల్సినంత పిండిని తీసుకొని అందులోకి నీళ్లు పోసుకొని కలుపుకోవాలి. నేను తీసుకున్న పిండికి నాకైతే 3 రొట్టెలు అవుతాయండి. సో మీకు కావాల్సినంత క్వాంటిటీ మీరు తీసుకొని మీరు కూడా సేమ్ ప్రాసెస్ ఫాలో అవ్వండి. బిగినర్స్కి అయితే డైరెక్ట్గా చేసేయడం కొంచెం కష్టమే. సో నేను దానికని మీ చేతులు కాలకుండా పెనం మీద మీకైతే ఒక టిప్ చెప్తాను, అది తర్వాత చూద్దాం. సో ఫస్ట్ అయితే మనం పిండిని మెత్తగా కలుపుకోవాలి. మీకు నీళ్ళు మీరు స్టార్టింగ్లో కొన్ని నీళ్ళు పోసుకోండి. ఆ నీళ్ళు మీకు సరిపోకుండా ఉంటే మళ్ళీ సెకండ్ టైం పోసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ అయితే మెత్తగా పిండిని కలుపుకుంటున్నాను. సో ఇలా కలుపుకున్న పిండిని మనం మెత్తగా చేసుకోవాలి. ఎందుకంటే మనం ఎంత బాగా కలుపుకుంటామో అంత బాగా మనకి రొట్టెలు అనేవి ప్రిపేర్ అవుతాయి అన్నమాట. సో ఇప్పుడు పిండి కలుపుకున్న తర్వాత ఈ కన్సిస్టెన్సీ ఉండాలి. ఈ టైంలో మీకు పిండి అయితే మీ చేతికి అంటుకున్నట్లు జిగుటుగా అనిపిస్తుంది. ఆ టైంలో అయితే కొంచెం చేతికి తడి చేసుకొని అయితే మంచి పిండిని అదుముకోవాలి. ఆ తర్వాత మనం రౌండ్ షేప్ చేసుకుంటే ఈజీ అవుతుంది. ఆ తర్వాత మనం అయితే కొంచెం పొడి పిండిని తీసుకొని మంచిగా నేను చూపిస్తున్నట్టు ఫాలో అండి. ఆ తర్వాత మనం దీన్ని మంచిగా రౌండ్ షేప్ వచ్చేలాగా చేసుకోవాలి మన చేత్తోనే. ఇలా మనం రౌండ్ షేప్ మన చేత్తోనే చేసుకుంటే ఒక 10% అయితే ఇక్కడే కంప్లీట్ అయిపోతుంది. ఆ తర్వాత మనము మన ప్రాసెస్ని స్టార్ట్ చేసుకోవచ్చు. కొంచెం పొడి పిండి వేసుకున్న తర్వాత టోటల్గా స్ప్రెడ్ చేసుకోండి. ఆ తర్వాత మనకి రౌండ్ షేప్ లాగా పిండిని అయితే తట్టుకుందాము. ఇలా తట్టుకునేటప్పుడు మీరైతే కొంచెం కేర్ తీసుకోవాలండి. ఎలా అంటే మనం ప్రెషర్ అనేది మిడిల్లో అప్లై చేయకూడదు, అలానే మరీ ఎడ్జెస్లో అప్లై చేయకూడదు. బిట్వీన్ మధ్యలో నుంచి స్టార్ట్ చేస్తే గిన మనకి కరెక్ట్ షేప్ అనేది వస్తుంది. సో మీరు కూడా ఈ ప్రాసెస్లోనే ప్రిపేర్ చేసుకోవడానికి ట్రై చేయండి. అంతలోపే మనం గ్యాస్ మీద పెట్టుకున్న పెనం అయితే వేడెక్కిపోయింది. సో ఇప్పుడు ఇలా తట్టుకున్న పిండిని అయితే మనం లాస్ట్ ఎడ్జెస్ అనేవి మళ్ళీ తట్టుకోవాలన్నమాట. ఎందుకంటే మనం చేతి మీద నుంచి తీసేటప్పుడు విరిగిపోకుండా ఉండడానికి మనం చేతి నుంచి అయితే స్మూత్గా తీసుకోవాలి. చూడండి, అక్కడ ఇరిగిపోయింది మీరు చూస్తే. ఇప్పుడు మనం మన పెనం మీద వేసుకున్న తర్వాత ఆ రొట్టెని ఒక 30 సెకండ్స్ ఉంచిన తర్వాత మనం రొట్టె మీద అయితే నీళ్ళు పోసుకోవాలి. మీకు ఒక టిప్ చెప్తానన్నాను కదా, మీ చేయి కాలకుండా, ఇక్కడే ఆ టిప్ అనమాట. అదేంటంటే ఇప్పుడు నీళ్లు పోసుకున్న తర్వాత మనం స్ప్రెడ్ చేసేటప్పుడు మన చెయ్యి అనేది డెఫినెట్గా కాలుతుంది, ఎందుకంటే వేడిగా ఉంటుంది కాబట్టి. సో ఇక్కడ బిగినర్స్ అయితే ఎట్లా చేయాలంటే ఒక చిన్న క్లాత్ని అయితే వాటర్లో తడుపుకొని ఆ క్లాత్తో మనం వాటర్ని అనేది రొట్టె మీద స్ప్రెడ్ చేసుకోవచ్చు. సో ఇది ఈజీ టిప్ అనమాట. మీకు యూస్ఫుల్ అని అనిపిస్తే మీరు కూడా ట్రై చేయండి. నేను రొట్టెని కాల్చే విషయంలో ఇంకో విషయం చెప్పాలనుకున్నాను, అది ముందు చెప్తాను. సో ఇక్కడే నేను ఇంకో రొట్టెని అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ సేమ్ ఫాలో అవుతున్నాను. మీరు కూడా ఇదే ఫాలో అవ్వండి. ఒకవేళ మీకు ట్రై చేస్తే మీకు ఎట్లా కుదిరిందో కూడా చెప్పండి. సో ఇక్కడ చూడండి, ఇది ముందు రొట్టె. మనం కాల్చుకునేటప్పుడు ఎడ్జెస్ అనేది కాలనట్టు పచ్చిగానే ఉండిపోతాయి అనమాట. సో మనమైతే టోటల్ రొట్టెని ఎడ్జెస్ అనేవి అటు ఇటు 2 వైపులా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. అలా అయితేనే మనకు కొంచెం రొట్టె అనేది బాగా కాలి కొంచెం పొంగుతుంది అనమాట. అలా పొంగితే మంచిది ఇంట్లో అని అంటారు. నేను అలా రొట్టెని కాల్చుకుంటున్నప్పుడు చేతితో తిప్పుకుంటున్నాను, ఎందుకంటే నాకు అలవాటు అయింది కాబట్టి. మీకు అలవాటు ఉండదు కాబట్టి మీరు చలాకీ అనేది యూస్ చేయండి, అయితే మీకు చెయ్యి కాలుకోకుండా ఉంటుంది. సో ఇది కూడా ఒక టిప్ అన్నమాట మీకు. సో ఇప్పుడు రొట్టె అయితే మంచిగా కాలిపోయింది. సో మనం తీసేసి పక్కన పెట్టేయాలి. సో ఇప్పుడు నేను రెండో రొట్టెని అయితే తట్టుకుంటున్నాను. సో సేమ్ ప్రాసెస్ అనేది ఫాలో అవుతాను అనమాట. ఇలా మీరు తట్టుకుంటున్నప్పుడు మీకు చేతికి అంటుకున్నట్లు అని అనిపిస్తే కొంచెం లైట్గా పొడిపిండి చల్లుకొని తట్టుకోండి, అయితే మీ చేతికి అంటదు, ఖరాబ్ కూడా అవ్వదన్నమాట. సో మీరు రొట్టెలు చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్త చేసుకుంటే ఈజీగా వస్తాయండి. రొట్టెకు హార్ట్ మొత్తం మనం పిండి కలిపే విధానంలోనే ఉంటుంది. మరీ పల్చగా కలుపుకోకూడదు, మరీ గట్టిగాను కలుపుకోకూడదు, మీడియంగా కలుపుకోవాలన్నమాట. సో అలా అయితేనే మనకు రొట్టెలు పర్ఫెక్ట్గా కుదురుతాయి.
మనం రొట్టె తిప్పే టైంలో కూడా మంచిగా తిప్పితేనే ఆ రొట్టె అనేది చెడిపోకుండా ఉంటుంది. అంచులు అనేవి మంచిగా కాలిన తర్వాతనే మనం 1కి 2 సార్లు చెక్ చేసిన తర్వాతనే తీయాలన్నమాట. సో నేను చూడండి ఇటువైపు కాలలేదు, ఇటువైపు కాలితే ఈ సైడ్ నుంచి స్టార్ట్ చేశాను. అయినా ఇదంతా మాకెందుకు చెప్తున్నావు, మాకు తెలియదా, మేము జాగ్రత్త తీసుకుంటాం అని అనుకోవకండి. మీరు అలా ఫాలో అయితేనే మీకు పర్ఫెక్ట్గా వస్తాయని చెప్తున్నాను అంతే. జొన్న రొట్టెలు అనేవి ఫస్ట్ ఫుడ్ అనమాట మా బంజారా వాళ్ళకైతే. ఏ పండగ వచ్చినా, పబ్బం వచ్చినా, ఏం చేసినా కూడా ఖచ్చితంగా ఇది ఉండనే ఉంటుందన్నమాట. మ్యాక్సిమం మా గుడారాలలో రొట్టెలు లేనిదే మొక్క దిగదనమాట సండే వస్తే. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఒకసారి ట్రై చేస్తే పోయేది ఏముంది, వస్తే పర్ఫెక్ట్గా వస్తాయి, లేదంటే ఎక్స్పీరియన్స్ వస్తుంది. నెక్స్ట్ టైం మంచిగా చేస్తాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.